తెలిసి అక్కడికి వచ్చి నన్ను ఇలా ఫేస్ చేసినట్టుగా తీసుకొచ్చి నా మీద అవి తీసుకుపోయాను అయ్యని చాలా నా మీద ఫాల్స్ ఎలిగేషన్స్ అన్నీ పెట్టి నా మీద థెఫ్ట్ కేసు పెట్టమని చెప్పి పోలీసు వాళ్ళని అంటే నా దెబ్బలకు చూసి వాళ్ళు ఏంటమ్మా ఇలా గొడవ పడుతుంటే ఇలా పడుతుంటే మీరు ఎలా భరిస్తున్నారు ఎన్ని రోజులు అని చెప్పి మీరు కూడా కేసు పెట్టండి అతను చాలా ఇదిగా వల్గర్గా మాట్లాడుతున్నాడు బిహేవియర్ కూడా ఇదిగా ఉంది ఆయన మాటని పరిస్థితి లేదు అని చెప్పి పెట్టమని 2020లో నేను కంప్లైంట్ రిలీజ్ చేశాను సార్. దాన్ని హైకోర్టుకి పెట్టి ఆయన మళ్ళీ దాన్ని క్రాష్ చేసుకోవడానికి పిటిషన్ వేసుకున్నాను సార్. నేను ఏ రకమైన మూమెంట్ చేయలేదు. సార్ గారు స్టేషన్లో వాళ్ళు అన్నారు ఫార్వర్డ్ చేస్తాము, కోర్టుకి ఫార్వర్డ్ చేస్తాము, మీరు లోకల్ దట్టులో ఆయన వస్తారు, మీరు తీసుకెళ్తాము అని. లేకపోతే ఆయన మన ఆర్డీని దగ్గర చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఆయన మన ఆర్డీని అంటే సార్ నేను సరే అని ఇస్తామని చెప్పాను. ఈ రోజుకి సమన్లు వెళ్ళకుండా ఇంటికి కోర్టులో నడుపుకుంటూ వచ్చేసారు. ఇప్పటివరకు సమన్లు వెళ్ళలేదు. సరేలే భార్య వస్తాను బాగా వస్తాను కాబట్టి నేను కావాలని కేసు పెట్టలేదు సార్. అసలు ఈరోజు ఆ సార్ ఆ రోజు నీకు ఇన్ని దెబ్బలు తగిలి ఇంత హెరాస్మెంట్ ఎలా భరిస్తుందని చెప్పి నన్ను నా మీద ఉంటే వాళ్ళకి చెప్తామని చెప్పి పిల్లలకి తెలియజేద్దామని చెప్పి వచ్చాను. నాకు కూడా ఒక ఆర్టికల్ ఉంది, నాకు తెలియగా జరిగిందని న్యాయంగా చాలా మోసం చేసేదాన్ని. ఆవిడ వెళ్ళిపోయాక కంప్లైంట్ పెట్టారు సార్. 30 years గంటన వీరేంద్ర అండి. ఏప్రిల్ 20వ తారీఖు నేను మా మమ్మీ మా తమ్ముడు కలిసి మా నివాస స్థలానికి వెళ్ళాము. మచిలీపట్నంలో మా ఇల్లు ఉంది, సొంత ఇల్లు ఉంది. మేము అక్కడికి వెళ్ళగల కారణం ఏంటంటే మాకు చదువులు మా నాన్నగారు మధ్యలో వదిలేశారు. ఆయన వేరే ఇబ్బందుల్లో పడి ఆయనకై అవి తెచ్చుకున్నాడు. అండ్ మా గురించి పట్టించుకోగా దాని గురించి అడగడానికని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మా నాన్నమ్మ ఉన్నారు ఇంట్లో. మా నాన్నమ్మ ఉంటే ఆవిడ మమ్మల్ని అడిగారు ఏంటి ఇలా వచ్చారని. అడిగితే మా డాడీతో మాట్లాడడానికి వచ్చాము, మమ్మీ మాట్లాడాలంట అని చెప్తే వెంటనే మా నాన్నమ్మ గారు మా డాడీకి ఫోన్ చేసి కోర్టులో ఉన్న వాళ్ళని రప్పించి మా డాడీ వచ్చి ఇంటికి మా నాన్నమ్మని బయట పెట్టి కాపలాగా తలుపులేసి మమ్మల్ని లోపల పెట్టి తలుపులేసి కొట్టారు. విచ్చలవిడిగా కొట్టారు, ఎలా పడితే అలా కొట్టి మా బూతులు మాట్లాడతా మీరు ఎందుకు వచ్చారు, మీకు చదువుకోవాలి కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పి తిట్టి బాగా మా దగ్గర ఫోన్లు లాక్కొని గంటన్నర వరకు కొట్టి వేరే వాళ్ళతో వీడియోలు తీపిచ్చారు. డ్రైవర్ సురేష్తో వీడియోలు తీపిచ్చారు. వేరే వాళ్ళని పిలిపించి వీడియోలు తీపిచ్చి మా దగ్గర ఏ ఫోన్లు ఏమి ఉంచకుండా పంపించేశారు. బస్ ఎక్కించి పంపించేశారు. బీచ్ దగ్గర రమణాశ్రమంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టుగా ఆవిడ లాస్ట్ అక్టోబర్ 4వ తారీఖు మా ఇంటికి వచ్చేసారు. మా ఇంటికి వస్తే ఏంటమ్మా ఎవరు కావాలంటే ఇలా మీరే రజనీ అంటే అన్నారు సార్. మా బ్రదర్ కోసం వచ్చారేమో అని చెప్పి లేదండి బయటకు వెళ్ళారని చెప్తే లేదమ్మా మీరే కావాలి మాట్లాడాలని చెప్పి అన్నారు సార్. మ్యారేజ్ ఆవిడకి డైవర్స్ అయినాయి, నాకు డైవర్స్ అయినాయి. సంబంధం చూసుకుంటుంటే ఈ రమణ గారు పరిచయం అయ్యారు వేరే వాళ్ళ కూడా. నాకు మ్యారేజ్ అయ్యింది, డైవర్స్ తీసుకుంటాను, మా పిల్లల్ని కూడా ఒప్పిస్తాను అని చెప్పి చెప్పారమ్మా. ఇలాగా తీరా ఎంక్వైరీ చేసుకుంటే మాకు ఎంక్వైరీలో మీకు డైవర్స్ అవ్వలేదని తెలిసింది, మమ్మల్ని మభ్య పెడుతున్నాను ఆయన 6 నెలలు అయిపోయింది ఎంగేజ్మెంట్ చేసుకుని ఇంకా మ్యారేజ్ చేసుకోవట్లేదు ఏంటని అడిగే క్రమంలో ఆవిడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు, ఆవిడ ఫోన్ బ్లాక్లో పెట్టడం, ఆవిడతో మాట్లాడుతున్న తల్లిగారిని దూషించడం